దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 మరియు 10 వచనములలో, బుదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నువ్వు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో రాశాడు. యెషయా ఒక గొప్ప ప్రవక్త. దేవుడు తనకు ప్రజలకు ఏమి సందేశాన్ని తెలియపరచాలనుకున్నాడో యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు ఆ యొక్క సందేశాన్ని తెలియపరిచినాడు. దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన పలికినటువంటి మాటలు యెషయా రాస్తున్నాడు, ఆ దేవుడే పలికినాడు. మొదటగా ఇజ్రాయెల్ యొక్క ప్రజల గురించి తెలియపరిచిన తర్వాత అబ్రహాము యొక్క సంతానం, దేవుని యొక్క ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నారు. శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నారు. చెరల్లో బాధల్లో అనేకమైనటువంటి సమస్యలతో సతమతవుతున్నారు. చాలా నిరాశ కలిగి ఉంటారు. దేవుడు మరి మాపై కనికరం చూపట్లేదనుకుంటారు. అప్పుడు అంటాడు దేవుడు, నేను నీ వాడను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడే ఉన్నానన్నాడు. దేవుని యొక్క ప్రజలు శత్రువుల చేతిలో అనేకమైనటువంటి ఘోరమైన ఇబ్బందులకు గురవుతున్నారు, చిత్రహింసలకు గురవుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, చెరసాల్లో ఒక జీవనం సాగిస్తున్నారు. వారు భవిష్యత్తు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ జీవితము అయోమయ స్థితిలో ఉన్నది. కఠినమైన పరిస్థితులు, ఊహకు అందనటువంటి పరిస్థితులు. అప్పుడు దేవుడు మాపై కనికరం చూపట్లేదే, దేవుడు నన్ను చూడట్లేదు అని చెప్పేసి ఎంతో నిస్సహాయ స్థితిలో ఉంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉన్నాను అంటాడు. దేవుని యొక్క వాగ్దానము చాలా నిశ్చితంగా ఉంటది, చాలా స్పష్టంగా ఉంటది, చాలా పటిష్టంగా ఉంటది, చాలా బలంగా ఉంటది. అదే మనుషులు ఇచ్చినటువంటి వాగ్దానము ఇది ఓదార్చడానికో లేదా మనుషులు మెప్పించడానికో అప్పటికప్పుడు వాళ్ళు పేరుకో గొప్ప కోసం చేసేటువంటి పనులు. కానీ వాళ్ళు కూడా చెప్తారు, నేను మీకు సాయం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీకు అన్ని విధాలు ఉంటానంటాడు. కానీ రోజులు గడిచిన కొద్దీ వారి సహాయము ఆగిపోద్ది. ఈ మనుషుల మధ్య దూరం తగ్గిపోయింది, దూరం అయిపోతారు. వారు చేసినటువంటి వాగ్దానము మరి అంతరించిపోతుంది. కానీ దేవునికి వాగ్దానము, ఏదైతే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఉంటుందో అది నిశ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనములో, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. దేవుని యొక్క వాగ్దానము ఏదైతే ఇస్తారో అది నిశ్చితంగా ఉంటది. ఆకాశము భూమి గతించిన దేవుని యొక్క మాటలు ఏ మాత్రము పొల్లుపో, ఏ మాత్రము వాగ్దానములో మార్పు ఉండదు.
వాగ్దానము నిశ్చితమైనవిగా ఉంటాయి. అందుకని నేను ఏర్పరచుకున్నాను అంటే నువ్వు గొప్పవాడి కాబట్టి నేను ఏర్పరచుకున్నాను అంటాడు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? చాలా గొప్పవారిగా ఉంటారు. ఉపేక్షించను అంటే నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. నీ తోడే ఉంటాను అంటున్నాడు. నీ తోడే అంటే ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా నీకు తోడే ఉంటున్నాడు. నేను నీకు ఆదరణ అంటున్నాడు. ఆదరణ అంటే నువ్వు బలహీన స్థితిలో ఉన్నా నేను బలం ఇచ్చేదని అంటున్నాడు. నీకు ఆదరణ ఇచ్చేదని అంటున్నాడు దేవుడు. నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీకు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నా చేతులతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక గ్రామంలో ఒక పేద బాలుడు ఉండేవాడు. చాలా చాలా పేదవాడు. తన చిన్నతనంలోని తన తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయాడు. చాలా ఉండడానికి వీలు లేదు. కనీసం తినడానికి తిండి కూడా సరిగా లేదు. కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు. హీనమైన స్థితిలో జీవిస్తున్నాడు. అతని గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇతడు పనికి మానేవాడు అని చెప్పేసి బాలుని చాలా దూషించేవారు, ద్వేషించేవారు, హింసించేవారు, బాధ పెట్టేవారు. మాటలతో అనేకమైనటువంటి బాధ పెట్టేవారు. కానీ అదే గ్రామంలో ఒక జ్ఞానవంతుడు, దేవుని అంటే నమ్మకం కలిగిన వ్యక్తి, మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి, చాలా దయా హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆ పెద్దాయన ఆ బాలను పిలుస్తాడు. బాబు, నువ్వు ఈ బాధలు ఎన్నో బాధపడుచున్నా చూశాను. ఈ గ్రామంలో అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, అవమానిస్తున్నారు, కానీ నేను నీకు తోడే ఉంటాను. నువ్వు ఒంటరివాడి కాదు. నువ్వు చేసే పనిలో నేను కూడా నీకు తోడుంటా. నేను తోడున్నాను, నీకేం ప్రాబ్లం లేదు. నీకు అన్ని విషయాలు నీకు తోడుంటాను, సహాయం చేస్తాను, నేను నీతో ఉంటాను అని చెప్పంటాడు. ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన జ్ఞానవంతుడు అన్నాడో ఈ బాల్లో ఒక ధైర్యం వచ్చేసింది. తనకున్నటువంటి భయం మొత్తం పోయింది. తనకు నిరాశ పోయింది. తన ఆశ అనేది చిగురించింది. ఆ విధంగానే ఇజ్రాయిల్ ప్రజలు నాకు అనేకమైన బాధలు పడుచున్నప్పుడు, అనేకమైనటువంటి సమస్యలు విరుకుపోయినప్పుడు, బానిసత్వంలో మన శత్రువుల చేతుల హింసించబడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఒంటరి వారి కాదు, నేను కూడా మీతో ఉన్నాను, మీకు తోడే ఉన్నానని చెప్పి వారికి ఒక వాగ్దానం ఇచ్చి వారిని ఆదుకున్నాడు. నిజంగా మన దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తే ఒక్కోసారి మనకు జవాబు రాకపోవచ్చు. నీకు ఆరోగ్య పరిస్థితుల్లో దేవుని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదంటే నువ్వు అప్పులు, సమస్యలు, బాధలతో బాధపడుతున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ కుటుంబ సమస్యల్లో అనేకమైనటువంటి బాధలు ఉన్నప్పుడు, లేదంటే ఏదన్నా అనుకున్న పనులు ఏదన్నా పని ప్రారంభించినప్పుడు ఆ పనులు త్వరగా ప్రారంభించడానికి మరి అనేకమైన అడ్డంకులు ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు తొందరగా సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను నీకు భయపడకము, నేను తోడే ఉంటాను అంటున్నాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు. నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నిన్ను నిరాశ చెందించేటువంటి దేవుడు కాదు. నీకు ప్రతి విషయంలో నీకు తోడే ఉండి నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. మనుషుల యొక్క వాగ్దానము నీటిలో రాతలు లాంటిదే. ఇలా వాడు చెప్తాడు వాడి యొక్క మెప్పు కోసం. అది సముద్రంలో నీటి మీద రాసినటువంటి రాతలాగా ఉంటాయి. మన నీటి మీద రాసినటువంటి రాతలు ఎలా ఉంటాయి? మనం చూడంగానే నీరు మరి కదిలింపబడంగానే ఆ యొక్క రాసినటువంటి కూడా క్షణాల్లో పోతూ ఉంటుంటాయి. కానీ దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట, భూమి ఆకాశము రెండు గతించిన దేవుని యొక్క వాక్యం నిశ్చితంగా ఉంటది. దేవుడిచ్చినటువంటి వాగ్దానము స్థిరంగా ఉంటది.